రైతులు ఇబ్బందులు పడుతుంటే రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళితే వాస్తవాలను మరుగుపరచడానికి, ప్రజల దృష్టి మరలించడానికి రకరకాలైనటువంటి విష ప్రచారానికి పూనుకోవడం తెలుగుదేశం పార్టీ కానీ పచ్చ మీడియా కానీ ఇది దుర్మార్గం అనేటువంటి విషయం. రైతులు ఒక పక్క ఇబ్బందులు పడుతుంటే మాకు సంబంధం లేదు, మేము రాజకీయంగా మమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే మేము వాళ్ళ మీద విష ప్రచారానికి దిగుతాం, దాడులకు దిగుతాం, దాడులకు దిగుతాం అన్నట్టుగా ఈరోజు మీ ప్రవర్తన ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మిర్చియాడికి వెళ్ళాడు. సరే, మేము మీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలం. ఎందుకంటే గత 2 రోజులుగా కృష్ణా, గుంటూరు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు పర్యటించాడో దాని మీద మీరు రకరకాలైనటువంటి విమర్శలు చేయవచ్చు. ఏదేదో మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినటువంటిదంతా మాట్లాడుతున్నారు. అయితే ఆ 2 పర్యటనలో ఆయనకి చూడడానికి ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానంతో తరలి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత మీకు మైండ్ బ్లాక్ అయినట్టుగా, ఏదో పాపం తెలియనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆక్రోశం, ఆవేశం అన్నీ కలబలిసి ఈరోజు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు, జనం వచ్చారనేటువంటిది తట్టుకోలేక, జీర్ణించుకోలేక మీ ప్రవర్తన ఈరోజు ఆ విధంగా దిగజారిపోయిందని నేను భావిస్తున్నా. ఎందుకంటే అచ్చెన్నాయుడు మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మీకు మాట్లాడడానికి చిల్లు ముంతలు దొంగిలించేటువంటి సోమిరెడ్డి లాంటి వాడు రావాల్సి వచ్చింది. అది కదా నా బాధ. వీడు చిల్లు ముంతలు దొంగిలించేవాడు అయిపోతే వీడు చిల్లు ముంతలు దొంగిలించే సోమిరెడ్డి మీకు మాట్లాడేవాడా? అంతకన్నా దౌర్భాగ్యం మీ పార్టీలో మాట్లాడేవాడు లేడా? కాబట్టి ఆ స్థితికి మీరు దిగజారిపోయారు. అది ఈరోజు ఒకసారి చూస్తే మీరు చేస్తున్నటువంటి ప్రచారం, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి, ఎంత అన్యాయంగా ఉన్నాయనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు, రైతులు మాట్లాడుతున్నారు. అంతకన్నా మీకు ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే మీరు ప్రజలు కానీ రైతులు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు, ఆ సమస్యల మీద తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని గాలికి వదిలేసినప్పుడు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు తెలిసినటువంటి వాడిగా, రైతుల సమస్యలు పరిష్కరించినటువంటి వాడిగా, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి తన 5 సంవత్సరాల పరిపాలనలో నమ్మి పరిపాలించినటువంటి వ్యక్తిగా, అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులు దగా పడుతున్నారు, దళారులు దోచుకుంటున్నారు మిర్చి రైతులకు సంబంధించి, కాబట్టి మనం వాళ్ళకి అండగా నిలవాలి, మనం గళం విప్పాలి వాళ్ళ పక్షాన అని చెప్పి నిన్న మిర్చి యాడికి వెళితే దాని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మీకు మీ బాధ్యత ఇది అని మీకు గుర్తు చేస్తే దాని మీద మీరు రకరకాలుగా మాట్లాడడం, రాష్ట్ర మంత్రులు నిస్సిగ్గుగా ఏది నోటుకొస్తే అది, ఏది మాట్లాడాలో తెలియకుండా విచక్షణ కోల్పోయి వ్యక్తిగత హననానికి పాల్పడుతూ రకరకాలైనటువంటి మాటలు దూషిస్తూ రకరకాలైనటువంటివి ఈరోజు మీరు ప్రేరేపిస్తూ చేయడం అనేది, ఇది అంత వాస్తవాలు వక్రీకరించి అబద్ధాలు పోగు చేసి ఏదో ఒక విధంగా మాట్లాడాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటిది. అందుకే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. మీ అందరికీ, మీ ముఖ్యమంత్రి గారి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. మీరు ఏసీ గదుల్లో కూర్చొని చల్లగా ఏదో మామూలుగా మాట్లాడి వెళ్ళిపోదాం, ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ప్రతిపక్ష నాయకుడి మీద బురద చల్లడం అనేటువంటిది కాదు. మీకు ధైర్యం ఉంటే మీరు పోలీసులు ఎవరు తీసుకెళ్ళకండి. మీకుంది కదా, మీరు చెప్తున్నారు కదా మేము బ్రహ్మాండంగా పనులు చేసాం, మాకేం ఇబ్బంది లేదంటున్నారు కదా. మీరు నేరుగా మిర్చియాడికి వెళ్ళి, అయ్యా మేము ప్రభుత్వం తరఫున మిర్చియాడు సమస్యలు, రైతుల దగ్గరికి వచ్చాం, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామనంటే మిమ్మల్ని మామూలుగా వదిలిపెట్టరు, దంచి కారం పెట్టి పంపిస్తారు. మీకు గుర్తుపెట్టుకోండి. మీకు నేను సవాల్ విసురుతున్నా, మీకు ధైర్యం దమ్ముంటే నేరుగా ఆర్గనైజ్డ్ రైతుల దగ్గరికి పోవద్దు. ఏదైనా అది కూడా చేయగలరు చంద్రబాబు నాయుడు గారు, నన్ను ఆర్గనైజ్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడం కాదు. మీరు నేరుగా మిర్చియాడికి పండి, రైతుల్ని ర్యాండమ్గా పోయి మాట్లాడండి. మీ సమస్యలు కానీ అడిగితే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. అధికారంలో లేనప్పుడు ఏ రోజు రైతుల పక్షాన్ని నిలబడి మీరు మాట్లాడలేదు, మాట్లాడేటువంటి అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీకు రానివ్వలేదు, మీకు కలగలేదు. ఆ విధంగా మా పరిపాలన సాగింది. ఈరోజు మీరు చేసేటువంటి తప్పులు ప్రశ్నిస్తే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తే జెడ్ కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి ఒక్క పోలీసును కూడా ఇవ్వరా? అదేమి అంటే ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పంటే మీ ఉద్దేశం ఏంది? మీరు వెళితే సహకరించము, మీరు జనంలోకి వెళ్ళడానికి లేదు, మీరు జనంలోకి వెళితే
మీకు సంబంధించినటువంటి భద్రత మేము కల్పించము, మీ భద్రత మేము గాలికి వదిలేస్తాము, కాబట్టి మేము భద్రత ఇవ్వమనేటువంటి సంకేతం మీకు ఇస్తే మీరు ఎక్కడికి కదలకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఇంట్లో కూర్చుని ఉండేవాడు, అటు తిరిగినా ఇటు తిరిగినా ఎన్ఎస్జీ కవర్లో ఉండేవాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళేవాడు కాదు. ఆ రోజు అనుచితంగా ప్రవర్తించకపోయినా, ఆయనకు పోలీసు రక్షణ కల్పించినా ఎక్కడికి పోవాలన్నా భయపడేటువంటి వాడు. ఎందుకంటే ప్రజలు నన్ను ఎక్కడ ప్రశ్నిస్తారో, నేను చేసినటువంటి పొరపాటును ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తే నేను ఎక్కడ బలహీన పడిపోతాననేటువంటి భయం ఉండేది చంద్రబాబు నాయుడు గారికి. అందుకని ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఈరోజు Z+ కేటగిరీలో ఉన్నటువంటి వాడు ఏ రోజు కూడా దీని గురించి భయపడకుండా రైతుల సమస్యల నుంచి కానీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల మీద కానీ మీ ఆలోచన విధానం ఎవరూ ప్రశ్నించకూడదన్నట్టు ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి నేను రైతుల పక్షాన నిలబడతాను, ప్రశ్నించి తీరుతాను అన్నట్టుగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఈరోజు కొనసాగడం జరిగింది. కాబట్టి ఆయన ప్రజల మనిషి. మీ ఎత్తుగడలు, మీ చీప్ ట్రిక్స్ వాటన్నింటిని ఎక్కడ ఖాతరు చేసేటువంటి మనిషి కాదు. కాబట్టి మీలాంటి బెదిరింపులకి, ఎత్తుగడలకి, కుట్రలకి ఛేదించగలిగినటువంటి నేర్పు, ఓర్పు, శక్తి, యుక్తి, ధైర్యం అన్నీ ఉన్నటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని నేను చెప్పడం కాదు, దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆయన స్పష్టంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చెప్పాడు, నా చివరి రక్తపు పట్టు వరకు నేను ప్రజలకు సంబంధించి, రైతులకు సంబంధించి అండగా నిలుస్తాను తప్ప ఎక్కడా కూడా పొరపాటు అనేటువంటిది చెయ్యను. కాబట్టి ఎక్కడా కూడా నేను వెనక్కి తగ్గనన్నాడు. ఈ విషయంలో కూడా ఆయన ఇంచ కూడా వెనక్కి తగ్గడనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఈరోజు పాపం కొన్ని పత్రికలు చదివాను, వాటిల్లో మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. వాటిని ఏ విధంగా వక్రీకరించి రాశారనేటువంటిది కూడా నేను స్పష్టంగా చూడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకటేమో మిర్చి యార్డులో జగన్ డ్రామా, అంటే రైతులకు సంబంధించి వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదు అనేటువంటి వాస్తవాలు మీ పత్రికలోనే ఈనాడులో వచ్చే, నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు అన్నీ వస్తుంటే ఒక పక్క, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఓ మాట మాట్లాడారు. ఏమని? దీనికి సంబంధించి మిర్చి యార్డులో జగన్ డ్రామా, అంటే రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళితే అది మీకు డ్రామాగా కనిపిస్తుంది తప్ప ఆ రైతులకు సంబంధించి నిజంగా సమస్య ఉందా లేదా అనేటువంటిది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అది ప్రధానంగా ఈరోజు ఒక సమస్య మీరు మాట్లాడాల్సినటువంటి, మీరు సమాధానం చెప్పాల్సినటువంటి. ఇంకొక పేపర్ రాస్తుంది, వైఎస్ఆర్సీపీ శ్రేణుల హంగామా, అంటే రైతుల దగ్గరికి పోయారు, రైతులతో మాట్లాడారు, రైతుల సమస్యల గురించి చెప్పారు, దానికి సంబంధించినటువంటివి ఈ విధంగా విమర్శించారని కాదు, హెడ్డింగే హంగామా, వైఎస్ఆర్సీపీ శ్రేణుల హంగామా. అంటే రైతు సమస్యలు గాలికి వదిలేస్తట్టుగా, రైతులను అవమానించేటువంటి విధంగా, వాళ్ళ సమస్యలు పట్టించుకున్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఒకవేళ మీకు ఊడికించేయాలి, పచ్చ మీడియా అనుకున్నా, తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు ఉన్నా, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉన్నా, మీ పని మీరు కానీ. ఎందుకంటే మీకు రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిలో నుంచి కేసులు ఉన్నాయి, వాటిలో నుంచి బయటపడాలంటే మీకు ప్రభుత్వ మద్దతు కావాలా, ప్రభుత్వ మద్దతు కావాలంటే చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి మీరు బాకా ఊదాలా. కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటే అభ్యంతరం లేదు, కానీ వాస్తవాలు మరుగుపరచకుండా మీరు చంద్రబాబు నాయుడు ఆకాశాన్ని ఎత్తున పొగిడినా మాకు వచ్చేటువంటి నష్టం ఏమి లేదు. ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు చెప్పాడు, నానా రకాలుగా ధరలు చెప్పారని చెప్పి అసలు ఆయన ఒక విధంగా చెప్తే అచ్చెన్నాయుడు ఇంకొక మాట మాట్లాడాడు. అసలు నేను అడుగుతున్నా, అచ్చెన్నాయుడికి కూడా రాసి ఇచ్చినటువంటి పేపర్ చదవడం తప్ప ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని గురించి అసలు తెలుసా, అవగాహన ఉందా? ఏసీ గదిలో కూర్చొని ఎవరో అధికారులు రాసిస్తే దాన్ని చేతిలో పట్టుకొని కనీసం మైండ్ అప్లై చేయకుండా, అంటే దాన్ని చూసేటువంటి ఓపిక కూడా లేదు ఆయనకి. చూసి ఏమో ఇది తప్పుందే, దీన్ని ఒమిట్ చేద్దామే, ఇది మాట్లాడదామని కాకుండా ఏది పడితే అది మాట్లాడేశాడు. ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అర్థసత్యాలు మాట్లాడతారు, పూర్తి అసత్యాలు మాట్లాడేశాడు. ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా జరగలేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు లాస్ట్కి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి రైతుల గురించి కనీసం చర్చ ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీలో. రాకపోతే నిన్నటిదాకా దాని గురించి మాట్లాడారా, దాని గురించి పట్టించుకున్నారా? చంద్రబాబు నాయుడు ఒక బోగస్ లేఖ ఒకటి ఈరోజు రాసేసాడు, అయిపోయింది అన్నాడు. బా పని అయిపోయింది, నేనేదో శివరాజ్ సింగ్ చౌహాన్కి ఒక లెటర్ రాసేసాను, శివరాజ్ సింగ్ చౌహాన్జీ అని చెప్పి ఒక లెటర్ రాసేసి, ఈ పెద్ద మనిషి ఏమంటాడంటే మార్కెట్ ఇంటర్వెన్షన్కి సంబంధించి మీరు రండి, నాఫెడ్లో కొనుగోలు చేయండి. ఎప్పుడన్నా నాఫెడ్ మిర్చి కొనుగోలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? మీ నాయకుడు రాశాడు. ఈరోజు నేను చెప్పేది ఏది కూడా, ఒకవేళ మా నాయకుడు ఏం చెప్పాడు అనేది పక్కన పెట్టండి, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటే 2022-23లో 20,500 క్వింటాలకు పోయింది అన్నాడు. 2023-24లో 24,000 రూపాయలు, 20,000 రూపాయలు వచ్చింది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు?
ఎప్పుడు కూడా 20,000 దాటి 25,000 నుంచి 27,000 వరకు ఉంది వాస్తవం. మీరు ఎప్పుడైనా గరిష్టంగా ఇంత రేట్ అమ్మిందంటే దాన్ని తీసుకోరు. 75% ఒక రేట్ అమ్మితే దాన్ని తీసుకోకుండా 25% ఉన్నటువంటి రేటే మొదట్లోనో చివరిలోనో ఎప్పుడైతే రేటు తక్కువ ఉంటుందో ఆ రేటు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. దాని ప్రకారం తీసుకున్నా కూడా 22, 23లో 20,500 వచ్చింది, 23, 24లో 20,000 వచ్చిందని చెప్పి ఆయన ఒప్పుకొని లేఖ రాశాడు. లేఖలో రాశాడు, ఆయన రాశాడు, ఇంత ఉంది ఈ విధంగా ఒప్పుకున్నాం అని చెప్పి ఆయన రాసిన లేఖే. దాని ప్రకారం చూస్తే ఈరోజు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు 20,000 దాటమ్మింది అని చెప్పాడు. దానిని మీరు అబద్ధాలు చెప్తా మీకు చేతగాక ఎదుటి వ్యక్తుల మీద ఈరోజు నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేయండి. చంద్రబాబు నాయుడు ఏమంటారు అందరూ? నడిచి వచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు నాయుడు అని ప్రజలు మాట్లాడుకుంటారు. మిమ్మల్ని సూపర్ సెక్షన్ గురించి అడగకూడదు, కేసులు పెట్టేస్తారు. రైతులకు ధరలు తగ్గితే అడగకూడదు, కేసులు పెట్టేస్తారు. ఏది అడిగినా ఏది మాట్లాడినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఒక కేసు పెట్టి కూర్చున్నారు. మీకు అలవాటు ఏంది? మేము కక్ష సాధింపులు, కేసులు పెట్టడం. మీరు రైతు సమస్యల మీద రాండి, దేని మీదనే రాండి. మీరు రైతుల సమస్యల మీద వస్తే మీకు పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వం, మీరు కదలడానికి లేదు, వస్తే మీ మీద కేసులు పెడతా ఉన్నట్టుగా. ఈరోజు మీరు చెప్పాల్సింది ఆయనకు. పాపం నేను చెప్పా చాలాసార్లు, మా నాయకుడు కూడా చెప్పాడు అసెంబ్లీలో, మనిషి పెరిగావు కానీ నీకు బుర్ర పెరగలేదు అని చెన్నాయుడికి. ఆయన చెప్తాడు 2020లో 7,000 ఉండింది మీరు ఇచ్చిన రేటే, కాబట్టి 2024లో మీరు 20,000 పెరిగితే మీకు అప్పెట్టవద్దు అంటాడు. అంటే మీకు అప్పుడున్న వయసు ఇప్పుడు ఉందా? ఇప్పుడు వయసు పెరగలేదా? నువ్వు ముసలోడివి కాలేదా? ఆ రోజు రేటు ఉంటే ఈ రోజు రేటు పెరగదా? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ రోజు ఉంటుంది. ఆ రోజు వచ్చిన వాడికి ఏమన్నా ఎక్కువ వయసు ఉండి ఈ రోజు ఏమన్నా వయసు తగ్గిందా? వయసు కాలాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది, ఖర్చులను బట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి. వచ్చేటువంటి రైతు ఎంత ఖర్చు పెడతాడో ఆ ఖర్చులు పెరిగేటప్పుడు ఆదాయం కూడా పెరగకపోతే రైతు నష్టాల్లో పోతుంటాడు. కాబట్టి ఆ రోజు మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంత ఇచ్చినారు కదా అని అంటే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. చాలా వాటికి ఇచ్చాం, మీలాగే లేదే, మీలాగే మేమేం తప్పించుకొని తిరగలేదే. చిల్లీకి ఇచ్చాం, టర్మరిక్ ఇచ్చాం, ఆనియన్కి ఇచ్చాం, బనానాకి ఇచ్చాం, మైనర్ మిల్లెట్స్కి ఇచ్చాం, ఆరెంజ్ స్వీట్ ఆరెంజ్కి ఇచ్చాం. రేట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోకూడదు రైతులు కానీ ఇచ్చాడు. మీలాగా ఉన్నటువంటివి ఎగ్గొట్టి ఈరోజు మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో రాలేదని మీరు మాట్లాడితే కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాసి నేను 50% పెట్టలేను కాబట్టి మీరు చేతులు దులుపుకోండి అని చెప్పి ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నాడు. మీకు ఒక నివేదిక ఇచ్చారు అధికారులు, ఏమని? అయ్యా రైతులకు కనీసం 11,600 రూపాయలు ఇవ్వమన్నారు. అది ఇస్తే మీరు దాదాపుగా 25% పంట కొనుగోలు చేస్తే 3,500 కోట్లు, 3,480 కోట్లు కావాలని చెప్పి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో రైతులు కనీసం వాళ్ళు నష్టాలు ఊబిలో నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రారంభిస్తే అసలు మీకు కనీస మద్దతు ధర గురించి అవగాహన ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేట్లు పెరిగాయంటే కనీస మద్దతు ధరతో సంబంధం లేకుండా ఎందుకు పెరిగాయి? ఇలాగ దళారులకు దోచుకోలే. ఆ రోజు దళారు లేరు, దళారు వ్యవస్థ లేదు. కారణం ఏంది? ఏ రోజైతే ప్రభుత్వం ఒక మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చిందో అంతకన్నా తగ్గిస్తే మేము కొంటామని ముందుకు వచ్చిందో దళారులు గాలే తెలిసిపోయారు. వ్యాపారస్తులు పోటీ పడ్డారు, అయ్యో ఈ ప్రభుత్వం కొనేస్తుంది, అప్పుడు మనకు అసలు దొరకదు మార్కెట్లో, మనం నష్టపోతాం, మన వ్యాపారం దెబ్బతింటుంది, కాబట్టి మనం కొనాలని పోటీ పడ్డారు. దానివల్ల రేట్లు పెరిగాయి. అదేమంటే చంద్రబాబు నాయుడు చెప్తాడు అక్కడ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉండిందంట, ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. కానీ ఇదే ఈరోజు రేటు కనుక జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ వచ్చుంటే చంద్రబాబు పచ్చమీడియా ఏం చెప్పుండేది? దావోస్లో వాళ్ళతో మాట్లాడాడు రెడ్ చిలీన్ గురించి కూడా, దావోస్ సదస్సులో కూడా. దానివల్ల ఈరోజు ఇంత రేటు వచ్చిందని చెప్పి రాసి ఉండేవి. చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రకటించినవాడు దావోస్ ఆ పేరు ఈ పేరు ఎప్పుడు ఆటో డ్రైవర్ తీసుకొచ్చి సూట్లేసి ఈయనంతా అక్కడి నుంచి వచ్చాడు, ఇస్తాంబుల్ నుంచి వచ్చాడు, టర్కీ నుంచి వచ్చాడు చూపించినట్టే. ఎవరో ఒకరు నేను గెలిచాను, ఆయన గెలిచిన ఆయన మొత్తం చిల్లీ అంతా ఆడ పంపించమన్నాడు, ఆడికి ఎక్స్పోర్ట్ అంతా వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఎక్కడ లేని రేటు వచ్చింది, అలివిగాని రేటు వచ్చిందని మాట్లాడేవాడు. తగ్గిపోతే మాత్రం ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి రేట్లు లేదు. అంటే నీకు చేతకాక చేతులు ఎత్తేసి దానికి రకరకాలైనటువంటి కారణాలు అన్వేషించి పోయినటువంటి వ్యక్తుల మీద మాట్లాడడం తప్ప ఎక్కడన్నా మీకు రైతుల మీద చిత్తశుద్ధి అనేటువంటిది ఉందా? ఉంటే మీరు ఆ 3,480 కోట్ల రూపాయలు ఇస్తే దానికి సంబంధించి ఇబ్బంది లేకుండా పోయింది. కాబట్టి మీరు గవర్నమెంట్ మెమో ఒకటి ఇష్యూ చేశారు. ఏదది? మెమో నెంబర్ AGC1 మార్కెటింగ్ డిపార్ట్మెంట్ బార్ 310/2024 21/2025. దీంతో రైతులకు మీరు చేస్తున్నటువంటి పచ్చి మోసం బయటపడిందా లేదా? దాని ప్రకారం ఈరోజు 3,480 కోట్ల రూపాయలు ఇవ్వాలనేటువంటి దానికి మీరు ఈరోజు మంగళం పాడారంటే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి గుర్తుంచుకోండి, మీరు పెట్టేటువంటి కేసులకు మేము భయపడం. మా నాయకుడు భయపడ్డు, మా నాయకుడికి భయం అనేటువంటిది ఆయన రక్తంలోనే లేదు.
కాబట్టి మేము ఏదో కేసులు బెదిరిస్తాం, మేము పోలీసులను ఇవ్వము, కాబట్టి మిమ్మల్ని కట్టడి చేస్తామంటే మీరు కట్టడి చేస్తానో మీరు గమ్ముకుండమంటేనే మేము చేతులు ముడుచుకుని కూర్చొని ఉండేటువంటి వాళ్ళం కాదు. అన్ని విషయాల్లో మీకు సూపర్ సెక్షన్ గురించి అడిగితే కోపం వస్తుంది, దాని మీద ఏదేదో మాట్లాడుతున్నారు. పాపం ఎవడన్నా ఆప్యాయంగా దగ్గరికి వస్తే దాని మీద మీరు రకరకాలైనటువంటి ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ మీద పసిబిడ్డలను కూడా చూడటంలే, వివక్ష మర్చిపోయారు మీరు. అసలు ఏమి లేదు మీకు, ఆ విచక్షణ జ్ఞానమే కోల్పోయారు మీరు. కోల్పోయి మీ ఇష్టం వచ్చినట్టు పసిబిడ్డ, ముసలి వాళ్ళ, వీళ్ళ రైతుల, మహిళల ఏమిలే, ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద మేము మాట్లాడడం కాదు. నిన్న మిర్చి రైతులు మీరు పోయి మాట్లాడారు, మీతో పాటు పట్టుమని పాప ఛానల్స్ కొన్ని రాండి మాట్లాడుతారంటే ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయిందానికి ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు బాగాలేదంటున్నారు. మిర్చి రైతులకు రేటు వస్తుందనేటువంటి మాట మాట్లాడారు, ఆ ధైర్యం చేయలేకపోయారు మీరు.